హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చాలా వీడియోస్ చేసాం గోకర్ణలో. సో అన్నీ కూడా మీరు బాగా ఆదరించారు, బాగా నచ్చాయి మీకు. ఆ గోకర్ణలో నాకు నచ్చిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా పుణ్యక్షేత్రాలంటే మన వాళ్ళు ఎవరు ఇష్టపడరు కదా అని అనుకున్నాను. కానీ అక్కడ మాత్రం బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలు కూడా మనం చూసాం. తర్వాత ఆత్మలింగం కూడా మనం దర్శించుకున్నాం. సో చూడని వాళ్ళు ఉంటే నిర్మలారెడ్డి కార్నర్ ఛానల్లో ఆత్మలింగం చూపించాను, అది కూడా చూడండి. కార్తీక మాసంలో శివుని దర్శనం ఒక వరంగా భావిస్తాం. అట్లీస్ట్ వీడియో చూసినా కూడా మనకు పుణ్యమే అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఎవరైనా చూడని వాళ్ళు ఆత్మలింగం ఉన్న స్థలం, ఆ టెంపుల్ అన్నీ కూడా చూపించాను, అది చూడండి. ఇప్పుడు మనం ఆ పక్కనే ఉన్న మురుడేశ్వర్ అనే విలేజ్కి వచ్చాం. ఇక్కడ స్టే చేయాలన్నా కూడా హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం ముందు చూపించిన ఆత్మలింగంకి ఫారినర్స్ని అలౌ చేయరు. ఇక్కడ మాత్రం ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ రష్యన్స్ ఉన్నారు. మేము జస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటామని, మీకు ఇంగ్లీష్ వచ్చా అడిగితే ఎవరు రాదన్నారు. లేకపోతే వాళ్ళు మన టెంపుల్స్ గురించి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అని నేను జస్ట్ కలెక్ట్ చేద్దామనుకొని అడిగితే ఎవరు కూడా ఇంగ్లీష్ రాదన్నారు. కాబట్టి నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకోలేకపోయాను. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా మన దేవుళ్ళని దర్శించడం అనేది నాకు బాగా అనిపించింది. నార్మల్గా ఎక్కువగా వాళ్ళు క్రిస్టియన్ ఇదిలోనే ఉంటారు, ఎక్కువగా యేసుక్రీస్తునే పూజిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన టెంపుల్స్కి వచ్చి అంత ఓపికగా క్యూలో నిల్చుకొని అంతసేపు టైం స్పెండ్ చేయడం అనేది నేను ఇక్కడ మురుడేశ్వర ఆలయంలోనే చూశాను. తర్వాత ఇక్కడ దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది గోవా నుంచి ఒక అప్రాక్సిమేట్గా 200 కిలోమీటర్స్ ఉండొచ్చు మురుడేశ్వర ఆలయం. ఇది సముద్రం ఒడ్డున ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు వ్యూ, అవుటర్ వ్యూ ఎలా ఉందని. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మోస్ట్లీ సరౌండింగ్స్ అన్నా మీకు చూపిస్తాను, లోపల కెమెరా అలో చేయదు కాబట్టి. సో అలాగే మనం బీచ్ చూస్తూ దేవుణ్ణి దర్శించుకొని వచ్చేద్దాం, వచ్చేయండి మీరు కూడా. ఈ పర్టికులర్గా ఈ దేవాలయం గురించి నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే రావణాసురుడు శివభక్తుడు, మనందరికీ తెలిసిందే. రావణాసురుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం అది కింద పెడితే భూస్థాపితం అయిపోతుంది, మళ్ళీ మనం ఎత్తడానికి అవదు. కానీ రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ ఆత్మలింగం లంకలోగన పెట్టినట్లయితే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించిన దేవతలు విష్ణువుని వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేసేస్తాడు. అది గమనించిన రావణాసురుడు, అయ్యో సూర్యాస్తమయం అయిపోయింది, ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి వెళ్ళాలి అనుకొని, అయినా ఈ శివలింగం ఎక్కడ పెడదాం, ఈ శివలింగం కింద పెడితే భూస్థాపితం అయిపోతుంది, ఇది చేతిలో పెట్టుకొని ఇది చేయలేను అని అనుకొని ఎవరైనా ఉంటే వాళ్ళ చేతికి ఇస్తామని అలా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో నారదుడు వినాయకుడి వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్దనున్న ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెప్తాడనమాట. కానీ అప్పుడు వినాయకుడు నారదుడు కోడినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకోవాలని కారణంగా ఈ బాలుని లింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. అప్పుడు ఆ లింగం వినాయకుడి చేతిలోకి వస్తుంది. కానీ నారదుడు చెప్పినట్టు ఆ లింగాన్ని కింద పెట్టేయాలి కాబట్టి దీని ప్రకారం ఏం చెప్తాడంటే రావణాసురుడికి, నేను 3 సార్లు పిలుస్తాను, నాకు బరువు అయితే నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని అడుగుతాడు. దానికి రావణాసురుడు ఒప్పుకొని సంధ్యవార్చుకోవడానికి వెళ్తాడు. సంధ్యవార్చుకునే స్టార్ట్ చేసిన సమయంలో వినాయకుడు రావణ బొరు అని 3 సార్లు అనేసి టక్కన కింద పెట్టేస్తాడు. ఆ కింద పెట్టేసడం చూసిన రావణాసురుడు సంధ్యవార్చుకుని వచ్చిన తర్వాత ఒక మొటిక్కాయ వేస్తాడు వినాయకుడిని. ఇప్పుడు గణపతి నెత్తి మీద కూడా గుంట పడుతుందంట. ఆ వేసిన సమయంలో పడిన గుంటే అది. వినాయకుడు భూమి మీద నిలిపిన ఈ ఆత్మలింగం గోకర్ణలో మనం ఆల్రెడీ ఆత్మలింగాన్ని మీకు చూపించాను. అక్కడ ఆ ఆత్మలింగం భూస్థాపితం అయిపోయింది. ఈ కోపంలో దానిపైనున్న పెట్టెను, తర్వాత వస్త్రాలను చిల్లా చిదురుగా కోపం వచ్చి దాన్ని విసిరేస్తాడు. ఆ విసిరేసినప్పుడు ఆ లింగం పైన వస్త్రమే ఇక్కడ పడింది. ఇదే మురుడేశ్వర ఆలయంగా మారింది. తర్వాత ఆ చెక్క ముక్కలు అవిని తలా ఒక చోట పడ్డాయి. ఒకటి గోకర్ణకి 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడింది.
తర్వాత లింగం పైన మూత విసిరేస్తే అది 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర్లో పడింది. అదేవిధంగా మురుడేశ్వర్లో ఇక్కడ దానిపైన ఉన్న వస్త్రం పడింది. అందుకే ఈ దేవాలయానికి మురుడేశ్వర టెంపుల్గా దేవాలయంగా ప్రసిద్ధి వచ్చిందనమాట. కానీ ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు 123 అడుగుల విగ్రహం. తర్వాత 37 మీటర్ల ఎత్తుంటుంది. ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏళ్ళు పట్టింది. అంతేకాకుండా ఎండ ఈ విగ్రహం మీద పడినప్పుడు తలతలా మెరిసిపోతాడు శివుడు. అదేవిధంగా ఈ గాలిగోపురం కూడా 21 అంతస్తులతో అతి ఎత్తైన గాలిగోపురంగా చెప్పచ్చు. ఈవెన్ మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు దూరంగా వెళ్తున్నా కూడా ఈ గోపురం కానీ శివుడు కానీ అలాగే మనం దగ్గర ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాడు ఆ రైలు మార్గంలో మనం వెళ్ళినట్లయితే. సో అలాంటి ఆలయాన్ని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం. తర్వాత మనం లోపలికి వెళ్ళి మీకు ఆ శివుని దర్శనం కూడా చేపిస్తాను చూడండి. మనం ఇందాక చూసినట్లు ఎంట్రన్స్లో పెద్ద ఏనుగులతో దర్శనమిస్తుంది ఈ ఆలయం. లోపల చుట్టూ మనకు ఆహ్లాదంగా ఉంటుంది చూడడానికి, చుట్టూ సముద్రం ఉండడం వలన. అదేవిధంగా ఆ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుహలో ఉన్న ఆ విగ్రహాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి మనకు. ఆ మొత్తం కథను కూడా అక్కడే మనం చూడొచ్చు. సో మనం మొత్తం ఈ గుడినంతా కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఒక్కసారి మీరు అన్నీ కూడా దర్శించుకోండి. పర్టికులర్గా ఈ మాసంలో ఇలా శివుని దర్శించుకోవడం అందరికీ కూడా మంచి జరుగుతుందనే కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేయండి, దర్శనం చేసుకున్నాం. మనం గుడి చుట్టూ తిరిగి అక్కడ బంగారు రథం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత కొండపైకి వెళ్దాం ఆ పెద్ద శివుని చూడడానికి. ఓకేనా? ఇక మీకు కార్తీక మాసంలో శివుని దర్శనం చేసుకునే భాగ్యం మన వీడియో ద్వారా మురుడేశ్వర టెంపుల్ని చూడబోతున్నాం.
tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తం కూడా మీరు ఇప్పుడు బొమ్మల రూపంలో చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా కార్తీక మాసంలో మనం శివుని దర్శనం చేసుకోవడం మన భాగ్యంగా భావించవచ్చు. అదేవిధంగా మీకు కూడా మన వీడియో ద్వారా నేను